హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేష్ 360. చాలా రోజులుగా ఆలోచించి ఫైనల్గా నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశా. సో ఇది నా ఛానల్ లోగో, ఇది నా ఛానల్ బ్యానర్. నా ఛానల్లో మెయిన్గా ఎలాంటి కంటెంట్ ఉంటుందంటే, ఫస్ట్ వన్ నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, మీన్స్ నా డైలీ యాక్టివిటీస్. యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రజెంట్ ఐమ్ వర్కింగ్ ఇన్ విప్రో. సో నా ఆఫీస్కి సంబంధించిన వ్లాగ్స్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అవి కవర్ చేస్తూ ఉంటాను. మీన్స్ నా డైలీ యాక్టివిటీస్ కవర్ చేస్తూ ఉంటాను. సెకండ్ వన్ ఫిట్నెస్ కంటెంట్. నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఇది నా బీటెక్లో ఉన్నప్పుడే ఫోటో. ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి నేను ఫిట్నెస్లో ఉన్నాను. అంటే మరీ అంత ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే కాదు, ఏదో అలా చేస్తూ ఉంటాను. కాకపోతే డైట్ అనేది ఎప్పుడు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకపోయేది. కానీ లాస్ట్ 90 days నుంచి నేను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను అండ్ ఫర్ మై సెల్ఫ్. ప్రీవియస్లీ నేను ముంబైలో వర్క్ చేశాను. సో TCSలో అప్పుడు స్టార్టింగ్లో నేను 60 kgs ఉండేవాడిని. దాని తర్వాత 70 kgs అయ్యాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత 79 kgs అయ్యాను. సో నాకు కొంచెం వెయిట్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చేసింది. సో దా వెయిట్ రెడ్యూస్ చేయడం కోసం నేను 90 days అనే ఛాలెంజ్ పెట్టుకున్నాను. సో ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 72. సో లాస్ట్ 45 daysలో నేను 7 to 8 kgs తగ్గాను. ఈ 90 days ఛాలెంజ్ అనేది సపరేట్ నేను ఒక కంటెంట్, మీన్స్ నేను ఒక గోల్ పెట్టుకున్నాను. దానికి సంబంధించిన వీడియోస్ మీకు రేపటి నుంచి వస్తూనే ఉంటాయి. అలాగే నేను డైట్కి సంబంధించిన వివరాలు కూడా కవర్ చేస్తాను. ఇంకా ఫిట్నెస్ ఎలాంటి విషయాలైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మీకు ఏదైనా డైట్కి సంబంధించిన ఇన్ఫో కావాలన్నా, ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు ఫిట్నెస్, సో ఐ విల్ మేక్ ద వీడియోస్. సో థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్స్. సో నాకు ఫస్ట్ నుంచి షేర్ మార్కెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుండే. నేను ఒక 1 year బ్యాక్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలేదు. అంతకుముందు జస్ట్ ఒక 1 lakh అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత తీసేసా భయం అయ్యి. లాస్ట్ విప్రోలో జాయిన్ అప్పటి నుంచి, మీన్స్ లాస్ట్ December 2024 నుంచి కొంచెం సీరియస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. రీసెంట్గానే నేను నా 7-digit ఇన్వెస్ట్మెంట్ కూడా నేను రీచ్ అయ్యాను. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఎవరికైనా షేర్ మార్కెట్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉందా, కంపెనీ ఎలా అనాలిసిస్ చేయాలి, లేకపోతే మనీ మార్కెట్ రిలేటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు నాకు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. ఫోర్త్ వన్ వచ్చేసి మోటివేషనల్ షార్ట్స్. మోటివేషన్ సంబంధించిన షార్ట్ వీడియో చేస్తూ ఉంటాను. సో మరీ అంత లెంతీ వీడియోస్ చేసేంత నాలెడ్జ్ అంత ఇది అయితే లేదులే, కానీ చిన్న షార్ట్స్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఎక్స్పీరియన్స్లో, నా లైఫ్లో జరిగిన దాన్ని బట్టి నేను చేస్తాను. ఫిఫ్త్ వన్ వచ్చేసి జాబ్ అప్డేట్స్. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ విప్రోలో ఏదైనా వేకెన్సీస్ పడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అలాగే వేరే కంపెనీస్లో ఏమన్నా ఫ్రెషర్స్ వేకెన్సీస్ పడ్డా, ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నా, ఆర్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను షార్ట్గా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటాను ఆన్ డైలీ బేసిస్. సో వీటితో పాటు సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ టెక్నికల్ అండ్ బోత్ నాన్ టెక్నికల్. సో నేను నా బీటెక్లో ఈసీ చేశాను అండ్ ఎంటెక్లో ఎంబెడెడ్ సిస్టమ్స్లో చేశాను. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ టెక్నికల్ సైడ్ అండ్ ఆల్సో దిస్ ఐటీ సైడ్. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు పింక్ చేయండి. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ నేమ్. సో మీరు ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. సో మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, మీరు ఇది మార్చుకోవాలి, ఇది కొంచెం చేంజ్ చేయాలని చెప్తే కొంచెం నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను, ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదేవిధంగా నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్నాను. సో దానికి సంబంధించిన రివ్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను 1 by 1.
సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మహేష్ 360 అనేది ఒక ఛానల్ మాత్రమే కాదు, ఇది నేను జీరో నుంచి స్టార్ట్ చేస్తున్న మరొక జర్నీ. సో నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బ్రో.